న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రికి రాత్రే దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సుమారుగా 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడ గ్రామానికి చేరుకున్నారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, పోలీసుల తీరును సబితా ఇంద్రారెడ్డి ముందు మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రికి రాత్రి దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి దిగి వచ్చి నిరసనకు దిగారు. దీంతో బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సుమారుగా 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడ గ్రామానికి చేరుకున్నారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, పోలీసుల తీరును సబితా ఇంద్రారెడ్డి ముందు మొరపెట్టుకున్నారు. ఆధారణం ఈయన ఇది సడన్గా మాకు చెప్పకుండా చేయకుండా ఎంఆర్ఓ తానిపోయినాం, కలెక్టర్ తానిపోయినాం, ఆర్డీఓ తానిపోయినాం, ఎమ్మెల్యే తానిపోయినాం. గత 20 ఏళ్ల నుంచి పాస్బుక్లు ఇప్పిస్తా ఇంచు ఇడువా, గుంట ఇడువా, జానాడు ఇడువా అని ఎమ్మెల్యే సాబ్ చెప్పుకుంటూ వస్తే మేము వెంగరెద్దులాగా తలకాయ ఒప్పుకుంటూనే వచ్చినాం ఇన్ని రోజులు. వస్తూ ఇప్పుడు మొన్న 4-5 రోజుల నుంచి మేము ధర్నా పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు 8 రోజుల కింద వస్తాయి ధర్నా పెట్టుకుంటే మాకు నిన్న చెప్పకుండా 4000 పోలీసులను తీసుకొచ్చి మొత్తం హైడ్రా తీసుకొచ్చి మాకు నిద్రలకి లేకుండే ఎక్కడో అక్కడ మొత్తం ప్యాకప్ చేయించి మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేయించారు. మా గులాబ్ తోట మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేసేసారు. మాది పొలాలు ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి మేము సాగు చేస్తున్నాం. మాకు ఇది ఉంది, ఇది లేదు. 500 గజాలు అది నోటి మాటకి చెప్పిండు. అది కూడా కరెక్ట్ మాకేం చెప్పలేదు. మేము 1000 నుంచి 1200 అడిగినాం. 20 లక్షలు డిమాండ్ చేసినాం మా పొలాలు ఉన్నందుకు. మేము ఇది ఏది అడగకుండా మేము ఉగ్రవాదులాగా దాడులు చేసి మాకు భయప్రాంతులకు చేసి ఏ విషయం మాకు ఏది చెప్పకుండా మా గులాబ్ తోటలు చుట్టుముట్టు పించింగ్ వేయించి మా బయట లోపల రానిస్తలేరు, లోపల బయట రానిస్తలేరు. అంతా భయప్రాంతాలకు చేస్తారు. మాకేమున్నా ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఏ నోటీస్కి ఇవ్వలే, మాకు సమస్యనే లేదు. నోటీస్ ఏది ఇవ్వలే. మాతో నోటి మాట కూడా మాట్లాడలేదు, ఏది చెప్పలేదు. మొత్తం దౌర్జన్యంగా వచ్చి పించింగ్ వేసేసారు మా చుట్టూ. కలెక్టర్ తానిపోయినాము, ఆర్డీఓ తానిపోయినాము, ఎంఆర్ఓ తానిపోయినాము, అందరు తానిపోయినాము. ఎవరు మాట్లాడుతున్నాం, మేము చెప్తాము, మేము మాట్లాడుతున్నాము. మాకు పైనుంచి ఆర్డర్ ఉంది అనే గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ భూమి కాదు ఇది. 1 నుంచి 75 సర్వే నంబర్లో పట్టభూమి. ఇది పట్టభూమి. ఇది పట్టభూమి. గవర్నమెంట్ భూమి ఉంటే ఎన్నడో ఏ కాలంలోనో గుంజుకుంటుండే. 70 సంవత్సరాలు మా 3 తరాలు అయిపోయాయి ఇక్కడ మేము చేస్తున్నది. ఆరో సేత్వారం ప్రకారంగా మా పేరు మీద ఉన్నాయి, రికార్డులు కూడా మా పేర్లే ఉన్నాయి. అన్ని విధాలుగా మారుతున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అనేటికి ఏ ఆధారం లేవు. ఏమైనా మీరు వచ్చిర్రు, మీ ఏమైనా ఆధారం చూపించమంటే ఏం లేదు, మాకు పై ఆర్డర్ ఉంది అని అంటారు. ఈ ఒక్కటి తప్ప ఏది